హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్ వచ్చేసాను మీ దగ్గరకు వచ్చేసాను ఒక మంచి ఇన్ఫర్మేషన్తో. ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరే అలో టర్మ్. ఈ అలో టర్మ్ గురించి ఈరోజు మీకు క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను అనమాట. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ని విజిట్ చేసినా లేదా కొత్తగా చూస్తున్నా, ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు సబ్స్క్రైబ్ చేయడం తెలియదు ఎలాగో నేను చెప్తాను, వినండి. ఫస్ట్ ఒక లైక్ బటన్ ఉంది కదా, ఫస్ట్ దాన్ని లైక్ చేసేయండి. దాని తర్వాత అక్కడే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బ్లాక్ బటన్ కూడా నొక్కేసిన తర్వాత మీరు బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. సో దానివల్ల ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే పాడ్కాస్ట్ అనేది ఒకటి ఉంది. సో ఆ పాడ్కాస్ట్ అనేది కూడా మీరు చూపిస్తున్నాను కదా ఇక్కడ, అలా మీరు పాడ్కాస్ట్ని కూడా చేసేసుకోండి. ఓకే, ఆ పాడ్కాస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి ఫస్ట్ నుంచి. సో మీకు ఎలాంటి డౌట్స్ అక్కడ చూసేసి దాని తర్వాత కమెంట్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఎవరైనా సరే కొత్తగా నా వీడియోస్ చూసి నా గురించి తెలియకపోతే ఫస్ట్ వీడియోస్ అన్ని చెక్ చేయండి, తర్వాత నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నేను ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉంటానంటే మీరు మెసేజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే 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 పడిపోయిందా? ఓకే, లెట్స్ గో టు ద డ్రింక్. సో ఈరోజు ఏంటంటే వాటర్లో డైరెక్ట్ వేసేద్దాం, ఎలా ఉండదు చూద్దాం, టేస్ట్ చూద్దాం, కొత్తగా ట్రై చేద్దాం. ఆల్రెడీ వాటర్ ఉంది, ఇందులో వేద్దాం. ఓకే, ఇంకొంచెం వేద్దాం. డైరెక్ట్ తాగాలని ఉంది కానీ వదిలే. ఈరోజు ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నాక. ఓకే, సింపుల్గా ఉంది. ఎలా అంటే స్వీట్ ఎక్కువ లేదు, లైట్ స్వీట్గా ఉంది, బాగుంది ఇలా కూడా. సో నాకు ఫ్రీగా వెళ్ళిపోయింది. ఓకే, క్లియర్. సో కమెంట్స్కి వెళ్ళాలి కదా ఫస్ట్ మనం, ఆ విషయం మర్చిపోయాను, మీరు గుర్తు చేయలేదు ఇంకా. ఓకే, ఈరోజు మీరు వాటర్ కోసం అయితే ఏం గుర్తు చేయక్కర్లేదు, జస్ట్ కమెంట్స్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం డైరెక్ట్. కమెంట్స్ ఓకే, పేర్లు ఏం చదవనండి, డైరెక్ట్గా చెప్పేస్తాను. బ్రో, నేను కూడా జాయిన్ అయ్యాను. ఓకే గుడ్, మీరు కూడా జాయిన్ అయ్యారు. అండ్ ఇంకా అయినా ఓన్లీ అప్లోడ్స్ అంట. సో ఫేక్ అని పెట్టారు, అదే మనం ప్రోడక్ట్ వీడియో ఒకటి చేసాం కదా, అది తీసింది 30,000 బొక్క. అంటే ఆయనకి మొత్తం చూసి వినుంటే అనుకుంటారు, ఓకే నేను ఇలాంటి చాలా చూశాను, బొక్క అనుకుంటాడు, రావాలనుకున్నవాడు వస్తాడు, చేసుకోవాలనుకుంటే చేస్తూ ఉంటాడు, వదులుకోవాలనుకున్న వదులుకుంటాడు, అది వాళ్ళ ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను క్లాస్ విన్నా మా ఇంగ్లీష్ సార్, అంటే కాన్సెప్ట్కి వెళ్దాం, కాకపోతే కొంచెం మీకు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర నేను నేర్చుకుంది కొంచెం మీకు చెప్పాలి కదా. సో ఇంగ్లీష్ సార్ ఏమన్నారంటే ఎప్పుడైనా సరే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ అంట. అలా మంచి స్కిల్స్, మాట్లాడే స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయంట. సో ఏంటంటే మనం ఫాస్ట్గా చెప్పేస్తాను, అలా చెప్పకూడదు అన్నారు. ఏదైనా సరే పద్ధతిగా మెల్లగా స్లోగా చెప్పుకుంటూ వెళ్ళండి అని చెప్పారు. అంటే మామూలుగా మనం ఎవరికైనా కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే ఒకవేళ, సో అప్పుడు ఎలా మాట్లాడాలని చెప్పడానికి మా ఇంగ్లీష్ సార్ చెప్పింది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడైతే మనం స్లోగానే చెప్తాను. హాయ్, నేను న్యూ జాయిన్ బ్రో, కానీ అయ్యాను కదా, జాయిన్ అవ్వడం లేదు, ఒక్కరు కూడా జాయిన్ అవ్వడం లేదని చెప్పి మెసేజ్ చేశారు. సో ఒక్కరు కూడా జాయిన్ అవ్వట్లేదని చెప్పి మెసేజ్ చేశారు. ఓకే, సో ఏంటంటే కొంతమంది 6 months, సో తను ఎన్ని మంత్స్ అయిందో తెలియదు మనకి జాయిన్ అయ్యి. ఓకే, మంత్స్ ఆర్ వీక్స్ని, అదే మంత్స్ అంటున్నాను కదా, ఒక 2-3 months వదిలేయండి. సో ఫోకస్ చేసుకోండి 2-3 months నేనైతే అలాగే పెట్టుకోవాలి, అట్లా పెట్టుకుంటేనే మనం ముందుకెళ్తాం. గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో, ప్రిన్స్ హేమంత్, మీ అనిల్ అని, ప్రిన్స్ అని అనిల్ చౌదరి, సారీ. గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో, ప్రిన్స్ హేమంత్, మీ అనిల్ చౌదరి. ఓకే, ఆయన పేరు అనిల్ చౌదరి అంటే థ్యాంక్ యూ అండి, సారీ. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. హాయ్ బ్రో అని ఒకరు పెట్టారు, హలో. ఓకే, హలో రిప్లై చేద్దాం. ఇఫ్ ఐ స్టార్ట్ మై బిజినెస్ ఆన్ 1st March with 1cc, so what price of 1cc 1cc and how much
హౌ మచ్ మెనీ డేస్ గివ్ బై ఫర్ కంపెనీ టు కంప్లీట్. ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి 1cc చేసుకుంటే, ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ తను ఏమన్నా అంటే, నేను 1st మార్చ్లో 1cc చేసుకున్నాను. సో కంపెనీ నాకు ఎన్ని డేస్ ఇస్తుంది, ఐ మీన్ ఇంకెన్ని మంత్స్ టైం ఇస్తుంది అంటే 2 months. జనవరి మార్చ్ కదా, ఏప్రిల్ మే లోపల మీరు చేసుకోవచ్చు. మే లోపల మీరు ఇంకో 1cc చేసుకుంటే మీరు 2cc అప్పటిలోకి చేసుకోవచ్చు. ఒక 1cc అయిపోయింది, ఇంకో 1cc అప్పుడు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అదనమాట ఆప్షన్. ఓకే, సో నో ప్రాబ్లం. మీకు 2 months అనేది ఆప్షన్ ఉంది అక్కడ. 2 months. ఓకే, 2 months. మీరు ఫరెవర్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఐ థింక్ సో జాన్లో అండి, స్టార్టింగ్లోనే జాన్లో జాయిన్ అయ్యాను. కానీ ఐ మీన్ ప్రోడక్ట్ తీసుకున్నప్పటి నుంచి కదా అకౌంట్ మనకి. సో 10th or 11th ఐ థింక్ సో. ఫస్ట్ నుంచి వీడియో చూస్తున్నారు కదా. సో ప్రోడక్ట్ డే ఒక్క నిమిషం అండి. ప్రోడక్ట్ వచ్చిన డే రోజు 8th డే అనమాట. సో ఒక 8 days మైనస్ చేస్తే మనకి వస్తుంది అనమాట. గుడ్ మెసేజ్ బ్రో, డైలీ మాకు చెప్తున్నందుకు థ్యాంక్ యూ బ్రో. అలాగే లీడ్స్ గురించి చెప్పు. టుమారో వెయిటింగ్ మీ ఫ్యాన్స్. సో లీడ్స్ గురించి అంటే ఇక్కడ మనకి 2 types. ఒక లీడ్స్లో ఉన్న స్కామ్స్ చెప్పనా, లేదా లీడ్స్ ఎలా చేసుకోవాలో చెప్పనా? మీకు 2 options ఉన్నాయి. అది మీకు వదిలేస్తున్నాను. ఇక్కడ మీరు కింద చేసే కమెంట్ ద్వారా నేను చెప్తాను నెక్స్ట్ లీడ్స్ గురించి. లీడ్స్ ఎలా చేసుకోవాలో చెప్పనా? లీడ్స్ ఏదైతే ఉందో దానిలో ఉన్న స్కామ్స్ ఏదైనా సంథింగ్ ఏదో చెప్తున్నారు కదా, 5FLPలో మీరు ఒక 100 leads చేసుకుంటే మేము ఒక 6 మీకు కన్ఫర్మ్ కంప్లీట్ అయ్యిద్దని చెప్పి వచ్చింది. దానిలో ఉన్న స్కామ్స్ చెప్పమంటారా? మీరు ఏం చెప్పమంటే చెప్తాను. అది మీ చేతులు మీకు వదిలేస్తున్నాను అనమాట. అది మీ కామెంట్ బాక్స్ వదిలేస్తున్నాను. కామెంట్ బాక్స్ మీ ఇష్టం వచ్చింది చెప్పండి. సో అలా వెళ్ళిపోదాం. సో ఈరోజు కామెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మెయిన్గా ఇదంతా అయిపోయింది. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ మనకి అలో టర్మ్ ఉంది కదా, ఇది ప్రోడక్ట్ అనమాట. సో ఇది మీకు ఆల్రెడీ కొంతమంది ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి తెలుసు. జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోడక్ట్ లోపల ఎలా ఉంటుందో తెలియదు కదా, చూపిద్దాం. సో ఫస్ట్ నేను చూడంగానే టాబ్లెట్స్ అనుకున్నాను. మినిమం ఎవరైనా సరే దీన్ని చూడంగానే చాలా మంది ఇంకా దాన్ని పట్టుకొని కూడా టాబ్లెట్ అని అంటారు. సో ఒక మనకి పేపర్ వచ్చింది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి, ఐ మీన్ మనం ఎలా ఏంటి సంథింగ్ అని ఉంటుంది. ఇలా ఉన్నాయి, మొత్తం 10 ఉన్నాయి ఇవి. సో చాలా మంది ఇవి ట్యాబ్లెట్ అనుకుంటున్నారు కదా. చూడండి, ఇలా 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 చూపించాలా, ఇదిగోండి చూస్తారా, ఇలా ప్రెస్ చేస్తే జెల్లీలా అవుతుంది. సో కాకపోతే నేను ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశాను, ఒకటి ఓపెన్ చేశాను, చూశాను. మీ కళ్ళ ముందు నేను ఇంకోటి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది ఉంది కదా, ఇలా తీయాలి. సో దీని గురించి తినుకుంటూ మాట్లాడితే బెస్ట్, అంటే చెప్పాలి కదా మీకు. ఇదిగోండి, ఇది జెల్లీ, ఇది ఓకే ఓకే. చూడండి చూడండి, ఇదిగోండి ఇదిగోండి, రబ్బర్లా సాగుతుంది చూడండి, రబ్బర్. మెంట్ మనకి సెంటర్ ఫ్రెష్ వాసన వచ్చింది చూసారా, అలా వాసన వచ్చింది అనమాట. ఇది సేమ్ అంతే 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 వాసన వస్తుంది. కొంచెం పసుపు వాసన కూడా వస్తుంది. దీన్ని సపరించవచ్చు. మీకు ఇందులో ఎలా వాడాలి చెప్తాను. దీన్ని ఎలా వాడాలి, ఎవరు వాడాలి కూడా చెప్తా. ఒక 2 minutes. మంచి మెంట్గా ఉంది, ప్లస్ పసుపు తెలుస్తుందండి మనకి. పసుపుగా ఉంది, నోటికి తగులుతుంది మనకి. అంటే తగలడం అంటే జెల్లీగా వెళ్ళడం, అలా కొంచెం చల్లగా ఉంది, గొంతంతా చల్లగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి, ఫస్ట్ మనం ఎలా తీసుకోవాలి, ఎలా తినాలని చెప్తాను. సో మెయిన్ థింగ్ ఇప్పుడు చూసారు కదా, అలాగే మీరు సైడ్గా మనం ఒక పెప్పర్మెంట్ ఎలా తినుసేలా అలాంటివి కదా. సో ఇది ఏదంటే మనం తిని డైరెక్ట్గా తినొచ్చు, జెల్లీ లాగా ఇది. సో నోట్లో వేసుకొని తినేసి మింగేసా, మీ కళ్ళ ముందే, ఏం కాలేదుగా, మింగేసా. సో ఇంకోటి ఏంటంటే వాటర్ తీసుకోకండి, వాటర్ తీసుకోకూడదు. తీసుకున్నదో వాటర్ తీసుకోకూడదు, వాటర్తో తీసుకోవడం జరగదు. సో ఇది మీకు అర్థమైంది కదా, వాటర్ తీసుకోకూడదు అదంతా సంగతి. సో ఈ పేపర్లో ఏమి ఇచ్చారంటే, ఇందులో ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేశారంటే పసుపు మరియు కలమంద.
కలమంద మనకి ఏ కలమంద వాడతారో మీకు ఐడియా ఉంది కాబట్టి మనం దానికి డీప్గా మళ్ళీ చెప్పక్కర్లేదు. అదే కలమంద మళ్ళీ వాడడం జరుగుతుంది. అలాగే మనకి పసుపు కూడా ఎందుకు వాడుతుంది అంటే మనకి పసుపుతో ఉన్న బెనిఫిట్స్ ఏంటి చెప్తాను, అండ్ ఈ టాబ్లెట్స్ ఉన్న వల్ల ఏంటి బెనిఫిట్స్ ఏంటి కూడా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. సో చాలా మందికి అంటే ఇప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది లేదు. సో పసుపు ద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా వస్తుంది. సో ఎలా ఏంటి సార్ ఇలా ఎందుకు మనకి దీనికి కూడా టాబ్లెట్స్ అవసరం అంటే అవసరమే. టాబ్లెట్స్ అనేది కదా ఇది మనకి ఒక టైప్ ఆఫ్ సప్లిమెంట్. ఓకే, ఇది ఒక సప్లిమెంట్ లాగానే. ఇది ఒకదానికి యూజ్ అవుతుంది అంటే ఎన్నిటి వాటికి యూజ్ అవుతుంది, ఇది ఏ కేటగిరీస్కి మనం పనికొస్తుందని చెప్తాను. మనకి మౌత్ ఫ్రెష్, మెయిన్ థింగ్ మౌత్ ఫ్రెష్ కూడా చాలా బాగుంటుంది. నాకు కూల్గా ఉంది నాకైతే చాలా. ఇంకోటి పళ్ళు నోట్లో వాసన వస్తుంది చూడండి, కొంతమందికి నోటి దగ్గర మంచి పిచ్చి కంపు కొట్టిద్ది. సో అలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే సైనస్ ప్రాబ్లం, జలుబు దగ్గు అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గొంతులో కిచకిచి అంటున్నారు కదా వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కిచకిచి అంటుంది అలా అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే 3 తీసుకోవాలి. ఒక 2 to 3 పర్ డే తీసుకుంటే వాళ్ళకి తొందర కొంచెం రికవరీ వచ్చిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషనే ఉంది, నా దగ్గర ప్రూఫ్ అయితే లేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఇదైతే ప్రోడక్ట్ ఉందో గ్లోబల్ పేటెంట్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఇదైతే చూసారా, ఇక్కడ రాసి ఉంటుంది, మీకు కూడా మీ దగ్గర ఉంటే చూసుకోండి, గ్లోబల్ పేటెంట్ అని ఉంటుంది. సో ఇది గ్లోబల్ పేటెంట్ ప్రోడక్ట్. ఓకేనా, అండ్ ఇందులో మనకి అలోవెరా ప్లస్ ఇది వాడుతున్నారు కదా. సో ఎంత మోతాదులో వాడుతున్నారు అంటే మనకు ఇది ఒక 100 mg అండ్ ఇది ఒక 100 mg, పసుపు ఒక 100 mg అండ్ అలోవెరా ఒక 100 mg మనకు వాడుతున్నారు. సో ఇది మనకి స్కిన్కి కూడా చాలా మంచిదండి. స్కిన్కి మనకి ఎప్పుడైనా పింపుల్స్ కానీ అట్లాంటి వాటికి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి అంటే యాంటీబయాటిక్ కూడా ఇది. సో యాంటీబయాటిక్ సంబంధించి. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు మనకి ఏమైనా జాయింట్కి మనకి ఏమైనా పెయిన్స్ కానీ అట్లా ఉంటే పెయిన్ రిలీఫ్ అని చెప్పారు ఇక్కడ. సో మనకి ఆ పెయిన్ రిలీఫ్ ఉంటుందో లేదో మాత్రం నాకు ఐడియా లేదు. సో అండ్ పెయిన్ రిలీఫ్ అయితే నాకు అంతగా ఏం తెలియదు. సో ఇందులో షుగర్ ఫ్రీ మెయిన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే మెయిన్ థింగ్ ఫస్ట్ స్కిన్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ పేటెంటెడ్, ఇది గ్లోబల్ పేటెంటెడ్, ఇంకొకరు ఎవరు కాపీ చేయడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే ఇది అలోవెరా ఇంకా పసుపుతోనే చేయబడింది. ఇంకో విషయం ఏంటంటే ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే పళ్ళు వాసన వచ్చిన వాళ్ళు, నోట్లో కంబు అట్లా వాసన వచ్చే వాళ్ళు వాడచ్చు. ప్లస్ ఇంకొకరు ఎవరు వాడచ్చు అంటే మనకి సైనస్ ప్రాబ్లము లేదంటే దగ్గు జలుబు ప్రాబ్లమ్స్, అలాంటి జలుబు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కోల్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఇమ్యూనిటీ అండి, ఊరికే అనారోగ్యాలు వచ్చేసి ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతాయి చూడండి, జ్వరాలు అంటారు, అలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉండదు. ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్లే వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇమ్యూనిటీ పవర్ కోసం కావాలంటే, అలాంటి పవర్ కావాలంటే మీకు ఇమ్యూనిటీ పవర్, సో ఇది తీసుకోవడం మంచిది. ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి మెయిన్. సో మనకి అమెరికా సైడ్ అటు సైడ్ ఎక్కువ పసుపు వాడరు. మన ఇండియన్ కల్చర్లో మనకున్న బెనిఫిట్ ఏంటంటే ప్రతి దాంట్లో పసుపు వేస్తారు. ఆ పసుపు వల్ల మనకు ఒక మంచి యాంటీబయాటిక్ అండ్ మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా దాని దొరుకుతుంది. అండ్ పసుపు అనేది మంచి యాంటీబయాటిక్ కదా, మనకి ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు అప్పుడు కూడా అది తీసుకునేటప్పుడు ఇది కూడా తీసుకుంటే మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది, ఒక యాంటీబయాటిక్. ఓకే, అదొక బెనిఫిట్ అనమాట మనకి. సో రేట్ గురించి రేట్ కాదు, స్కిన్ హెల్త్ అండ్ స్కిన్ హెల్త్కి సంబంధించి అయితే 2 తీసుకోవాలండి రోజుకి. అండ్ ఇమ్యూనిటీకి అయితే 1 or 2 రోజుకి 1 2 తీసుకోవచ్చు, అది మన బేస్డ్ ఉంటుంది. పెయిన్ రిలీఫ్కి అయితే 3 to 4 తీసుకోవాలన్నారు. నాకైతే పెయిన్ రిలీఫ్ మీద అంతగా ఏం లేదు అనుకోవట్లేదు, పెయిన్ రిలీఫ్ జరిగిద్దని అనుకోవట్లేదు. ట్రై చేద్దాం, ఉన్నాయి మన దగ్గర, ట్రై చేద్దాం. అండ్ ఇంకో విషయం వచ్చేసి కోల్డ్కి సంబంధించి అయితే 3 to ఫర్ అట్ లీస్ట్ 5 days, ఒక 5 రోజుల్లో ఒక మినిమం 3 వాడాలి, 3-4 అట్లా వాడుకోవడం జరిగింది. లోజన్ జెల్స్ అంటే ఇంకోటి ఏంటంటే ఇవి మనందరూ టాబ్లెట్ అనుకున్నాం కదా, టాబ్లెట్స్ కాదు, జెల్లీస్. ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఎక్కువ తీసుకుంటే నాకు ఎందుకు అనిపిస్తుంది ఏంటంటే పసుపు కదా, మనకి ఏమైనా అవ్వచ్చా అని అనిపిస్తుంది. సో మనం డైలీ తీసుకోలేము, అంటే డైలీ మనం తీసుకోము కూడా ఆల్మోస్ట్. సో పసుపు ఇందులో కావాల్సినంత మోకాదే ఉంది, ఎక్కువ ఏం లేదు. సో వేడి అయితే ఏం కాదు. సో ఇందులో మనకి అలోవెరా ఉంది కాబట్టి మనకి అంతగా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, అండ్ అలోవెరా ఉండడం వల్ల మనకి బాడీ అనేది కూల్ చేస్తుంది కాబట్టి అంతగా ఏం ప్రాబ్లం లేదు. మనకి ఎంత ఇది ఉందో అంత మనకి వేడి చేస్తుంది అనుకుంటున్నాం, అంతే కదా, అది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, మనకి ప్రాబ్లం లేదు ఇదైతే.
ఇది యూజ్ చేయొచ్చా లేదా అసలు ఏంటి అన్నారు కాబట్టి ప్రోడక్ట్ గురించి మీకు చెప్తున్నా. ఏంటంటే మన కమెంట్స్ లో కొంతమంది చెప్పకుండా కాల్స్ లో అడిగారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. సో కమెంట్స్ లో మన ప్రోడక్ట్ గురించి ఇంకా ఏం రాలేదు. సో కాల్స్ ద్వారా ఎవరైతే కొంతమంది మనకు అడిగిన వాళ్ళు ఉన్నారో, మన దాంట్లో కాదు వేరే దాంట్లో ఉన్నారు, సో వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటుంది అని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది. సో అర్థమైంది కదా, ఇదేంటిది అలోటమ్. అలోటమ్ దేనికి యూజ్ అవుతుందండి, మీకు నాకు తెలిసింది బట్టి మీకు చెప్పాను. సో నాకు పెయిన్ రిలీఫ్ కి పని చేస్తుందో లేదో నాకు తెలియదు. సో అందుకని పెయిన్ రిలీఫ్ గురించి నేను దీని గురించి ఎత్తట్లేదు. సో పెయిన్ రిలీఫ్ పని చేస్తుందో లేదో మీరు ట్రై చేసి చెప్పండి, నేను ట్రై చేసి చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ ఈ వీడియో సంబంధించి నెక్స్ట్ దానిలో చూసుకుందాం మనం. ఓకేనా, అయితే అప్పటిదాకా అందరికి సెలవు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేసి. కామెంట్ ఎందుకు చేయమంటారంటే మీ ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది, మీకు ఏదో చెప్పాలనుకుంటారు. సో ఫస్ట్ కమెంట్ చేయండి. ఓకే. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే అండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను మీకు. ఓకే, ఐ విల్ గైడ్ యూ అండ్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.